కోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి మాస్టర్ నుంచి ఎప్పుడు వచ్చినట్టు విశేషాలు ఏం పట్టుకొచ్చినట్టు? ఏదేది రెండు ముక్కలు ఏమున్నాయండి, పంచాయతీ ఎన్నికలు వచ్చేసినాయి కదా, అదే పెద్ద విశేషం. ఎక్కడ చూసినా అదే సందడి. మరి మన ప్రయత్నం మాట ఏం చేసినట్టు ఎప్పటి నుంచి కట్టుదిట్టం చేయకపోతే ఆఖరణ దెబ్బ తినవలసి వస్తుంది. పెద్దగా టైం లేదు. మరి ఈ ఆలోచన ఏమిటో కాస్త నా చెవిని పడేస్తే. ఆలోచనకి ఏముంది కానీ ఆశారి, నాకు అనుమానం వస్తుందయ్యా. ఏంటంటే ఈ పెద్దలంతా మన మాటిని మనకే ఓటేస్తారా అని. అదేం మాట అండి సత్యారావు గారు? మన ప్రణాళిక, మన పనులు, మన ఆశలు, ఆశయాలు దండగుచ్చినట్టు ప్రజలకు అందించామంటే తీపి నీటికి పులసలు ఎదురెక్కినట్టు, తీపి నీటికి పులసలు ఎదురెక్కినట్టు మాట ఆడకుండా మన వైపుకి మారిపోవచ్చుగా కదండి. అదే అనుకుంటున్నాను నేను. కాకపోతే ఓల్డ్ డబ్బు పోసిన తర్వాత వాడిపోతావేమోని చిన్న భయం అనిపిస్తుందా సరే? అయ్యయ్యో, భయం దేనికోండి మహానుభావ. ఆ ఎమ్మెల్యే గారి స్నేహం పట్టిన దగ్గర నుంచి ఊళ్ళో అమాంతంగా మీ పేరు, ప్రతిష్ట, కీర్తి, గౌరవం ఎంత పెరిగిపోయాయో మీకు తెలియదండి. ఆ మాటకొస్తే అసలు మీ ఊర్లో మీకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారండి? మిమ్మల్ని పెట్టే కదా ఎమ్మెల్యే గారు. బ్రహ్మాండకి రాజీ లేకుండా నెగ్గారు. పోయినసారి రాజీగా వెనక తగ్గబట్టి కానీ లేకపోతే ప్రజల్లో వాళ్ళ పార్టీ వచ్చేదా సచ్చేదా అంట. అవునవును, మనం పెడితే వాళ్ళు రాగలరా ఏంటి కానీ ఏదో అప్పుడు అలా చేసేసానయ్యా అమాయకంగా. డబ్బు అయిపోతుంది. అప్పుడేంటి ఇప్పుడేంటి, ఎప్పుడైనా సరే మీ పక్కన నిలబడగడే తాహతం ఎవరికుందండి ఈ ఊళ్ళో? మీ గొప్ప మీ దగ్గర చెప్పకూడదు కానీ మీరు ఊ అని ముందు కొరకడే కదా. ఇదిగా ఒక ఊళ్ళో అనే మాటే కాదు, ఆఫీసుల్లో కూడా మీ పరపతి ఆకాశానికి ఎగిసింది కదండి. పోతే పని కానీ 10,000, ఆ పంచాయతీ ఆఫీసు మాత్రం మాకు త్వరగా ఉన్నాడండి. అవును గాని అంత ఇదిగా ఉంటే ఆ రోజు మనం వెళ్ళినప్పుడు ఆ ఆఫీసర్ అలా ఇసుకున్నాడే కాసరి. అగా చూశారు సరిగ్గా అప్పుడే మన ఆపోజిట్ పార్టీ వారు కూడా వచ్చారుగా. అందుకని వాళ్ళ ముందు చిన్న ట్రిక్ చేశాడంతే. మనలో కలిసిపోయాడని వాళ్ళు అనుకోకుండాను. వాళ్ళకి మాత్రం పాపం స్టార్ట్ చేయదండి. ఈ మండలాలు వచ్చినాక తర్వాత మాట అంతా చెప్పేళ్ళండి. అయితే మళ్ళా నువ్వు కలుసుకున్నావన్నమాట. ఆహా, కలిసిపోకుంటే ఎలా ఉంటానండి? కాదన్న వాళ్ళు అవుననిపించాలి, అవునన్న వాళ్ళు కాదనిపించాలి. ఏది అలా చెయ్యబట్టే ఈనాడు ప్రజల్లో మీకింత పలుకుబడిచ్చి ఆరాకులు సత్యారావు గారే ప్రెసిడెంట్, ఆరాకులు సత్యారావు గారే ప్రెసిడెంట్ అని అందరూ ఒకటే మాట. అవునట, మా ఆవిడ కూడా ఇలాగే అంది. మా ఇంటికి రోజు పాలకి పెరిగి వచ్చే వాళ్ళంతా ఇలాగే అనుకుంటున్నారట. అవన్నీ మా ఆవిడ కూడా కన్విన్స్ అయిపోయింది సరే. మరి ఇంకా అనుమానం ఏంటండి? పింటూ కూడాను అదే అన్నాను, వాళ్ళు కుర్రోళ్ళు, పైగా 10 ఏళ్ల నుంచి అనుభవం ఉన్నోళ్ళు. ఇప్పుడు వాళ్ళ మీద పోటీ పెట్టి వాడించడం అంటే గట్టి పడకలే కదండి ఏడుగురు బంధించేది. ప్రజలంతా మన పక్షాన్ని ఉండి సత్యారావు గారే కావాలి, సత్యారావు గారే కావాలని ముక్త కంఠంతో నినాదాలు ఇస్తుంటే ఏమిటో మీరు ఇంటాను జనవాక్యంకు కర్తవ్యం అన్నారు పెద్దలు. ఏది అంటావా సరే? ఎంత మాట, అక్షరాల నిజం, ముమ్మాటికి నిజం, 100కి 150 నిజం. ఆ పదవి అనేటువంటి ఆ కన్యకామని కోరి వరించి తప్పించి జరి జరగాలంటే మీరు భయపడి ఇలా ఉద్యోగం చూస్తే ఏదో సామెత చెప్పినట్టుగా
మీరు ఒక్కరే. అబ్బే నాకు మాత్రం లేకే గాని ఆ ప్రెసిడెంట్ పదవి వస్తుందంటే ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, ఎంతైనా కష్టపడచ్చు. కానీ ఎక్కడో చిన్న అనుమానం వచ్చేస్తుంది ఆచారి. చచ్చా, అలాంటి అనుమానం ఈ జన్మలో పెట్టుకోవద్దని చెప్పాడుగా. మరైతే ఇంకేద్దామంటావా? అసంటూ ఉంటే అవకాశం ఎంతైనా ఉంది. లేదు, ఆ పైన మీ ఇష్టం. మరి అలాగైతే ఇక్కడే ఉండి పక్కాగా పని చేస్తానని హామీ ఇస్తే కళ్ళు మూసు దూకేస్తాను సార్ రంగంలోకి. తర్వాత నాకు ఆ పని ఉందని ఈ పని ఉందని అటు ఇటు పోవడానికి ఇల్లేదు సుమి. నన్నన్నా ఎంత మాట, అనమరికం లేకుండా అంతా తానే చూసుకుంటూ సత్యారావు గారిని అందరూ నెట్టించకుండా నిద్రపోగలిగేటండి ఆచార్య. ఏది నువ్వు అలా చూడవే, నాకు తెలుసు కదా. నువ్వు అన్నావంటే అయి తీరుతుంది. నీ వాక్కలాంటిది. అయితే మన పార్టీని గట్టిగా కూడగట్టేద్దాం. చేర్చడానికి అర మానవుడికి సిక్కకుండా చక్కని ఒక్క అన్నారు. అలా ఉండాలి. ప్రసారం పెందలలో ప్రారంభించే రాసారి. లేకుంటే ఎలా కుదురుతుందండి వ్యవహారం? మనం పోటీ చేస్తున్నామని తెలియక ఆ ఎగస్ పార్టీ వాళ్ళకి ప్రజలు మాట ఇచ్చేసారు అనుకోండి, గొప్ప తీసుకున్న వాళ్ళు అవుతాం. ఏమంటారు? జంతిగాను ప్రసారం ఇవాళ ప్రారంభించేద్దాం. అసలు ఇవాళ ప్రసారం ప్రారంభించడానికి మంచిదో కాదో మన డ్యాముల భాస్కర్ గారు ఉన్నారు కదా, ఆయన అడిగి తెలుసుకురా. ఎందుకు? నాకు తెలుసుగా. ఈవేళ పంచమి ఆదివారము అర్ధరాత్రి 12 గంటల వరకు వర్షం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటలు తప్పవుతుంది. కాబట్టి సరిగ్గా సాయంత్రం 6 గంటలకి ప్రారంభిస్తే గాను వ్యవహారం అంతా ఇంటికి పోయి కాఫీ తాగి తాపీగా మాట్లాడతాం ఆవిడతోటి. రంగు చీర కట్టుకున్నా ఈసారి ఏమన్నా గడ్డి మేటేసి వస్తున్నానా? గడ్డి మేటేసి వస్తున్నావా? గడ్డి మేట వెనకాల నుంచి వస్తున్నావా? నువ్వు చేసే సిలిపోలే కదా. నువ్వేరా మొన్న నువ్వు పొట్టు వరలేసి కలిసి కాకినాడలో ఆచారికి కనిపించారట. అలా చెప్తున్నాడు ఈ ఆచారి. వస్తుంది కలిసి కాకినాడ వచ్చింది ఈ ఆటలు గడే కదరా. సర్లే నాగోడమేంటి కానీ ఎలక్షన్ కూడా ఏంటి మా జూలని ఏముందిరా, మన సత్యమయ్య ఉన్నాడు కదా, అడు ప్రెసిడెంట్ కానీ పోటీ చేస్తున్నాడు. పిల్లికి పిచ్చం పెట్టిన పిస్తున్నారమ్మ నా కొడుకు. తాగలేసి లక్షకాయలు కొడుకు కొట్టేశాడా? రైతు ఇచ్చిన పిండి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నాడా? ఈసారి కానీ ప్రెసిడెంట్ అయితే ఊరిని అమ్మేస్తాడు గుర్తుపడు. దోసుకు తినేవాడికే కదరా రాజకీయం. నిజమేశ్వరయ్యా, ఊరికి దోస్తున్నాకే తెస్తారావును సత్తారావు లోపలికి ఆశగాడు. మాట్లాడుతూ మన బుల్లోళ్ళు ఎక్కడే ఉన్నారో
దండి దండి పుల్లున్నారా? మీరేంటి తీరుకోడుకో కుక్కుని ఆలోచిస్తున్నారు? మరి ఎలక్షన్ వచ్చింది, మీరంతా పెద్ద ఇదిగా పనిచేయాలి. మరి పార్టీ తరపుని మిమ్మల్ని అందరినీ చూసుకునే ఈసారి ప్రెసిడెంట్ పోటీ చేస్తున్నాను. ఈసారి అందరూ కలిసి కట్టుగా సాయం చేయాలి అల్లుడు. పోటీలు ఎందుకు సత్యమాయ? ఆ పార్టీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కలిసి పని చేసుకోక నీకేం తెల్లగుళ్ళోడా? ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడంటే ఓట్లు వేస్తున్నాడని ఓట్లు సొమ్ము అంతా తినేడు. నువ్వేం తెలుసు సత్యమాయ? నువ్వు నెంబర్వే కదా. నెంబర్ అనుకో నా మొఖం. ఆ మీటింగ్ పక్కలో ఏం రాస్తున్నాడు? నన్ను ఎప్పుడైనా చూడనిస్తే కదా, అడిగితే రూల్స్ లేదంటాడు. అంత అసమర్థుడివి. ప్రెసిడెంట్ అయితే మాత్రం ఏం చేస్తావు సత్యమాయ? ఎందుకు వచ్చిన మాట కానీ పంచాయతీ బోర్డులో సొమ్ము ಎಷ್ಟು వచ్చినట్టే తచ్చిరాసిరానికి ఎలా వీలవుద్ది? పైసా ఖర్చు పెట్టాలంటే ఆ కలెక్టర్ గారు ఆర్డర్ కావాలి కదా. ఎందుకు అబద్ధం సత్యమాయ? అయితే ఈ వస్తున్న సొమ్ము అంతా ఏమవుతుందంటావు అల్లుడు? ఊళ్ళో లైట్లు వెలుగుతున్నాయా? రోడ్లు వేస్తున్నారా? వీధులు శుభ్రం చేస్తున్నారా? ఇది అంతా ఏ సొమ్ము అంటావు? ఊరుకోబుల్లోడా, నీకేం తెలదో. అందుకే చదువుకున్నోడి కంటే శాఖలోడు మెరుగన్నారు మన పెద్దలు. ఏంటో ఈడు కౌర్లును. సరే ఇలా ఉందేటి? వచ్చేటప్పుడు మనకి ఎదురు ఎవరు వచ్చారు? అమ్మగారేనండి. నేను మాట చెప్తా, నువ్వు నేను బాగా కావాల్సినోళ్ళు. చూసుకుంటే చుట్టాలను కూడాను నలుగురికి చెప్పవలసింది పోయి నువ్వే అడ్డు ప్రశ్నలు వేస్తారా అల్లుడు? ఈసారికి మాత్రం తప్పదురా. అందరూ కలిసి కట్టుగా నాకే సాయం చేయాలి. నాకా వయసు అయిపోతుంది. నన్నే పని పెట్టక సత్యమయ్య. అవతల నాకు పని ఉంది, వస్తాను. ఇదిగో సూరయ్య, ఇదిగో ఓ సూరయ్య. ఏంటా సరే మరి నీ మాట ఏమిటి? నువ్వు మాత్రం మా పార్టీకే ఓటేయాలి. ఈ తాత మా తాత పూర్వం చాలా ఇష్టంగా ఉండేవారట. మన తరలో కూడా అది నిలిచిపోవాలరా. అలాగే చూద్దాం. ఓటేస్తానని నా ఇష్టం. ఆ టైంలోని నాకు ఎవరి రోజులు వస్తే వాళ్ళకి వేస్తాను కానీ ఇప్పుడు ఇంటింటి గొడవ. సరే మంచి ఎవరు ఉంటే వారికే ఓటేసి సుబ్బయ్యా. సరే అలాగే కానీరా బుల్లాడా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు సందాలు ఎక్కడా మీటింగ్ చేస్తున్నాం. మీరు అందరూ కూడా తప్పకుండా రండి. వాళ్ళ మంచి సెట్లో మా మంచి సెట్లో అన్ని ఇందురు కానీ వస్తాం. మరి అలా గోపాలరావు అన్నట్టు కార్లోకి వెళ్ళి ప్రసారం చేసుకోవాలి. ఏంటయ్యా ఇలా ఉంది మన పని? వాళ్ళు ప్రెసిడెంట్ పార్టీ వాళ్ళండి, అలాగే మాట్లాడుతారు. అయినా మన ప్రణాళిక గురించి తెలియక గాని తెలిస్తే ఒక్క గొంతులో వచ్చి మన పార్టీలో ఒకరేటండి. రేపు మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఎలా మారిపోతారో చూడండి. నేను చెప్తానుగా, మీరు ఉండండి. ఇదిగో సుబ్బయ్య మాట. ఇదిగో నువ్వు మా పార్టీలోకి వస్తే ఏంటి నిన్ను పంచాయతీ బోర్డు మెంబర్ గా చేస్తాం. ఏది పంచాయతీ బోర్డు మెంబర్ గాను, తర్వాత పెద్దాపురం లేదు పెద్దాపురం తీసుకెళ్ళి మంచి పార్టీ ఇస్తాం. ఏది ఆ పై ₹1,00,000 క్యాష్ ఇస్తాం. ఏమంటారు? నిజమేనా? ఊరు సందాలు కనిపించు, అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాను. అలాగే తప్పకుండా కనిపిస్తాను. ఎల్లు కొట్టు ఛాన్స్. నువ్వు మరి తెలివైనోడు మాసారి. మరి ఏమనుకుంటున్నారు? 3 రోజుల్లో ఊరు మన కింద మారిపోదటండి. సరే గాని ఆ సూరిగాడు ఉన్నాడే, ఆ గేర వదిలించేయాలి ఎలాగైనా. ఓ అదేంత పని నేను చెప్తానుగా. ఆ వాళ్ళ చెరువు పాట ₹1,00,000 పడింది సూరిగాడేగా. రాత్రికి చిన్న ఎండ్రి తప్ప చిలకరించామంటే తెల్లారేటప్పటికి చేపలండి తగ్గిమని చెప్తాయి. దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడి సొమ్ము కోసం
ఈ కాళ్ళ దగ్గర పరిగెట్టుకుంటూ రాడటండి. అమ్మ బాబోయ్ నీ తెలివి అమోఘమాచారి. మావయ్య మావయ్య నారా స్వామి ఎప్పుడైతే పాటలు నిద్రాడు మేనమామ ఇంటికి అప్పుడు చేస్తున్నాడని తెలిసి 10 నిమిషాలు కూడా ఆలస్యం కాబట్టి 10 గంటలకు వచ్చేసారు మావయ్య. మావయ్య మన ప్రచారం బ్రహ్మాండంగా ఉన్నావు మావయ్య. మన బాబు అమాయకులు పెద్ద మన హంగు నిగిదాకా పొంగి చుక్కలు తొంగి చూడాలి మావయ్య. ఏంటా సరే అలాగంటాడు. అబ్బే క్యాన్వాస్ కి లౌడ్ స్పీకర్ మీటింగ్లు పెడుతుంటారు అవి. సర్లే నాకు స్పీకర్లు తెలుసా పెట్టి మొన్న మన ఎమ్మెల్యే ఎలక్షన్ గెట్టింగ్ కదా మైకల్ అంటారు అయ్యే కదా. అదే అవి పెడితే అందంగాను పొందాగాను ఉంటుందని కవిత్వంలో చెప్తున్నాడు అంతే మన పాడు. అవునట్రా జోగయ్య. అనుమానమా అమోఘం అద్భుతం ట్రెమెండస్ మార్వలస్. మన ప్రచారం చూసి ప్రతిపక్షాలు గుండెలు బట్టి చావలసిందే. జనం దండోపు దండాలకు వచ్చి బండెడు దండలేసి బ్రహ్మాండంగా ఊరేగించాల్సిందే. వీటన్నిటి కలిగి 50 కొట్టు మా అమ్మాయ. మరి ఆరాధులు సత్యారావు గారి పేరు ఓరిగాలిలా వీధిలో మారిమోకపోవచ్చు. అవునా సరే ఏమండి సారీ. సరేరా అలాగైతే నువ్వు ఇంటికి వెళ్ళి మీ అప్పని అడిగి బీరువాలో చీర మడతలు ఉంటే 50,000 అది జట్టుకుని వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మావయ్య రేయ్ నాన్నయ్య, మావయ్య నువ్వు శనం విడిచి పెట్టడానికి వీల్లేదు రోయ్. ఈ అరచనంతకాలం ఇక్కడే ఉండాలి. తర్వాత కాజా కోత వాల్సా శాత అటు ఇటు పోతే ఇక్కడ పోతే శనం విడిచి పెట్టడానికి వీల్లేదు. రేయ్ జోగయ్య, రేపు సంఘానికి మీటింగ్ ఉంది కదరా. ఆ మీటింగ్ లో మాట్లాడడానికి 4 ముక్కలు ఏమన్నా రాసిస్తావా? ఓ బ్రహ్మాండంగాను. కానీ మీటింగ్ లో ఇలా ఉండి మాట్లాడతావు ఏంటి? నాకు ఎట్టపోయిన బాలేదా? అబ్బే ఇలా కాదు, నువ్వు ఫస్ట్ క్లాస్ ప్యాంటు షర్ట్ వేసుకోవాలి. నేను రాసిన ఉపన్యాసం అనర్గళంగా మాట్లాడాలి. ఇక చూసుకోనా రాజా, జనం మన హంగుకి దండిపోయి ఆరాధులు సత్యారావు గారికి ఏమావట్టు ఆరాధులు సత్యారావు గారికి ఏమావటంటూ ఆకాశం వదిలేలా కేకలు వేసుకుంటూ రావాలి ముందు. సరే అలాగైతే నువ్వు బట్టల కొట్టు దగ్గరికి ఫోటో తీసి చొక్కా వీరభద్ర టైలర్ కి, ప్యాంట్ ఏమో ఆ గణేష్ టైలర్ కి, ఆ మిగిలింది ఏమన్నా ఉంటే ఆర్పి టైలర్ కి ఇయ్యి. ఇలా అందరూ రేపు పొద్దున మనకి ఎలక్షన్ ఉపయోగపడతారా? సరే మావయ్య. అవునా సరే రేపు సన్నాలు ఇక్కడ మీటింగ్ ఉందని తమ్ముకు కూడా ఏం చేస్తే బాగుంటుందేమో. మంచిదే పురమైందానండి. ఆ పేట మొత్తానికి ఒక 10,000 పాడేద్దామంటారా? ఏ పేటకే? ఆ గోపాలరావు నాయుడు పేట. ఇటు మొన్నే కదా ఆ చిన్న సీను కోటా సీను ఇంకెవరో ఉన్నారు. అలా అందరూ భజన చేసుకుంటూ పుస్తకం పట్టుకుని వస్తే 10,000 ఇచ్చింది కదా. అయ్యి ఓట్ల కోసమే కదా. దాని వల్ల అలా చూసుకోవడం లేదండి. మరి బతి కొద్ది ఇచ్చామనుకుంటున్నారా? అయితే ఆ 10,000 పోయింది అన్నమాట. సరే ఈ ఖర్చులన్నీ రేపు మనం ప్రెసిడెంట్ అయ్యాక ఓట్లోని ఆ లెక్కలు ఈ లెక్కలు రాసి తీసే బాధ్యత నీదే సరే. ఓ తప్పకుండాను. కుండ పెంకులు ఏరినట్టు పుల్లు కోతలు తీసినట్టు 4 మత్తలు అయితే అవన్నీ రోజు నేను చూసుకుంటానుగా. కాకపోతే ఆ గుమస్తాను మాత్రం డిస్మిస్ చేసి ఏది ఆ గుమస్తాను డిస్మిస్ చేసి ఆ పోస్ట్ మా వాడికి వెయ్యి చాలు. అర్జెంట్ గాను మోసాల మీద పని. పైగా ఆ పవర్ ఇప్పుడు ప్రెసిడెంట్ దేనాడు కదా. మనదే మనదే. మరి ఎక్కడో మనం ప్రెసిడెంట్ అయ్యామంటే అంతా నీయట్లే. పోదా సోదర సోదరిమణులారా, ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామో మీ అందరికీ తెలిసిందే. నేను ప్రత్యేకంగా చెప్పనట్లేదు. మన పంచాయతీ విధానాన్ని బాగు చేయాలని
మా మేనమావ ఆరోగ్య సత్యారావు గారు మన పంచాయతీ బోర్డుకి మీ అందరూ శ్రేయస్సు కోరి పోటీ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటు ముద్రను ఈ ప్రజాసేవకుడికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాం. అందరికీ నా నమస్కారాలు. మొదలైన జోగయ్య చాలు చాలు, ఇక నువ్వు చెప్పుకో. సోదరి మళ్ళారా, మన దేశం ఇప్పుడు పంచాయతీల మీద ఆధారపడి ఉంది. అంటే పంచాయతీలు బాగుండాలన్నమాట. మా ఊరు బోర్డు ఉందంటే ఎవరికంకిన కాడికి నేస్తున్నారు అంతే. ప్రజలంతా గుడ్డోళ్ళు అయిపోయి అవి ఏం పట్టించుకోవడం లేదు. ఇది నాకు కనిపెట్టాను. కనిపెట్టి పంచాయతీ బోర్డుకి ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాను. మీరంతా నన్ను గట్టిగా సపోర్ట్ చేసేసి ఆ ఎగస్పట్టి వాళ్ళని గట్టిగా ఓడింతారని గట్టిగా నమ్ముతున్నాను. మన పార్టీ తరఫున నేను మన జగదుర్పుల సుబ్బయ్య, ఏదులు శాసయ్య, శేషెట్టి పనసయ్య, నేతి ఎంకన్న, ఆడ మెంబర్గా మన సంఘ సేవలో పొట్టి వరలక్ష్మి లేదు, ఆ పొట్టి వరలక్ష్మి పోటీ చేస్తున్నా. మీ అందరూ మా పార్టీకే వేసి మమ్మల్ని గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. ఆ గోళ జోగయ్య, ఈ ఉపన్యాసానికి జయమయ్యా. జనం వేసేసి ఇలా వచ్చేస్తారంటే సరే. ప్రజలంతా మిమ్మల్ని ప్రెసిడెంట్ గా ఉండమని చెబుతున్నారని దాని అర్థమండి అయ్యా. అయ్యా సత్యారావు గారు, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటికి సమాధానం చెప్తే మా ఓటు మాట చెప్తాం. ఏంటి నాకు సరిగ్గా ఇవ్వలేదు, మళ్ళీ చెప్పండి ఎట్టది. అయ్యా సత్యారావు గారు, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటికి సమాధానం చెప్తే మా ఓటు మాట చెప్తాం. మీకు అనుమానాలు ఉన్నాయా? అందులో లేసేసి ఇలా వచ్చేస్తారా? అబ్బాయి అదేంటి పద్ధతే, పద్ధతి ఉండాలన్నా. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే సీట్లు రాసి పంపించండి. మీ అన్నిటికి సమాధానాలు చెప్పడానికే కదా ఇక్కడ మీటింగ్ పెట్టింది. మీ సీట్లు మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే సీట్లు రాసి పంపండి, నేను చెప్తాను కదా. రే జోగయ్య, ఆ సీట్ అట్రా. ఇన్ని సీట్లా ఇన్ని అనుమానాలు ఉన్నాయి అంటే. అయ్యా, మొన్న మేము ఊళ్ళో గుడి కట్టించడానికి చందాకొస్తే పైసా కూడా ఇవ్వన పొమ్మన్న పెద్ద మనిషి రేపు ప్రజాసేవ ఏం చేస్తారని మా అనుమానం. అదా ఆ యాల మీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు పుల్లలారా. కాకపోతే ఒక్కసారి సందా ఇచ్చేవంటే సందాలిట్లో పడిపోతాం. ఆ యాలకా నుంచి ప్రతి ఒక్కడు పుత్తం పట్టుకుని సందా 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 అని పంపు తింటారు. ఎంతమంది కానీ ఇవ్వాలని చెప్పండి సందా ఇంట్లో తట్టుకొచ్చి. అందుకే మొదటికే లేదనేసి అంతే. కావాలంటే ఇప్పుడు ఇస్తాను ఎట్టుకెళ్ళండి. రావాలని సందాట ఓ 10 ఏళ్ళు ఇచ్చే. మీ అక్క అక్కడ ఉంది, అడిగి ఇచ్చేసేయండి, పట్టుకెళ్ళు. సరే మావయ్య. ఇంకో 2 రోజులు ఏమంటా. మీరు గత 5 సంవత్సరాల కాలం నుండి కోఆపరేటివ్ స్టోర్స్ కొడుతున్న అమోనియా పిండి బస్తాకు 100 రూపాయలు ఎక్కువేసి రైతులకి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. ఇలాంటి మిమ్మల్ని ఎందుకుంటే అది నా కోసం ఏంటి, సొసైటీ టూర్స్ కోసం. సొసైటీ టూర్స్ గోల్ చేద్దామని ఓ 100 రూపాయలు ఎక్కువ ఉంటున్నాను. ఇప్పుడు మన పంచాయతీని కూడా బాగు చేద్దామనే ప్రెసిడెంట్ పోటీ చేస్తున్నాను నేను. 3వ క్వశ్చన్ ఉందా? ఊళ్ళో హై స్కూల్ కట్టిందామని అందరూ ఆలోచిస్తే ఆ ఎమ్మెల్యే గారితో చెప్పి అది కూడా అవ్వకుండా చేశారట. ఇలాంటి బాగుంది. ఇది తప్పే. అది నా కోసం ఇటు ఆఫ్ చేస్తా. మీకోసం, మీ పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. అసలు ఈ హై స్కూల్ మూలనే మన పిల్లలు
ఎందుకు పనికి రాకుండా పోతున్నారు, చెడిపోతున్నారు. ఆ హై స్కూల్లో చదివి ఇలా ప్యాస్ ఎవరో ప్యాస్ అయినా ఉద్యోగాలు లేవు. మరి ఇంకా అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ ఆలోచించే ఆ ఎమ్మెల్యే గారితో చెప్పి, బాబు మాకు హై స్కూల్ గీస్కూల్ ఏమొద్దో బాబు అని చెప్పాను. మీరే చూస్తున్నారు కదా ఆ పక్కూరు పంద్రపాకలోని హై స్కూల్ పిల్లలు తానాలో దగ్గరికి వచ్చేసి అల్లరే ఇలాగే ఉంటది. గవర్నమెంట్ బ్లాక్ డెవలప్మెంట్ ద్వారా రైతులకి ఉచితంగా పంపిన మైసూరు ఎడ్ల చేతనే మండల ప్రెసిడెంట్ గారి ప్రోత్సాహంతో మీరే తీసేసుకున్నారు. ఇదేనా న్యాయం? నాకు మాత్రం హక్కు లేదు, నేను మాత్రం రైతులు కదా. ఆ బ్లాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు రైతులకి ఇమ్మనే కదా ఎడ్ల ఇచ్చారు. నేను పెద్దల్లో ఒకటినే, పైగా పెద్ద రైతుని, అందుకే నేను తీసుకున్నాను. తప్ప గ్రామంలో ఏదైనా తగు వస్తే మీరు ఎప్పుడు ఒక పక్షాన్ని వహించి తగు చెబుతూ ఉంటారు. ఇలాంటి అన్యాయం అబద్ధం. ఇది తగు అనుకూలంగా లేని వాళ్ళు చేసే దుట్ట ప్రసారం. మీరే చెప్పండి గుళ్ళోళ్ళారా, తగు ఎక్కడైనా రెండు పక్షాలకు అనుకూలంగా ఉంటుందా? మీరే చెప్పండి. నాకు కోసం నేను న్యాయం చెబుతున్నాను తప్ప ఒకవేళ మీరు వద్దంటే నేను తగులో చెప్పడం, నా పక్కన ఉంటారు కదా అదో నా టీవీని అమ్యూనిటీని నేను అప్పు చెప్తాను, వాళ్ళే చెప్తుంటారు ఇక్కడి నుంచి. పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓట్లకు పంచుతాను, ఓటర్లకే వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ సొమ్ము ఏమైందని అడుగుతున్నారు. అది రహస్యం, మీకు చెప్పకూడదు. ఖర్చు అయిపోయింది. అయినా ఎలక్షన్ అన్నాక బోల్డ్ ఖర్చులు ఉంటాయి. ఎలాంటి ఖర్చులు ఉంటాయో మా ఏం అడిగితే చెప్తాడు. అలాంటివన్నీ అడగకూడదుకున్నారా? ఆయనకి నాకు ఇష్టమైంది. అయినా అది మీకెందుకు? ఇదిగో ఇదిగో ఇగో 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 చాలా చెప్పింది, చాలా బస్సులు అడిగారు. కానీ ఇంకా నా ప్రార్థన మీరంతా నాకే ఓటేస్తారని గట్టిగా ప్రార్థిస్తున్నాను. ఇగో డబ్బు మన ఆశాడు పంచుతాడు, అది కూడా తీసుకుని వెళ్ళండి. ఉంటాను మరి. చూసారా జనం అంతా మన వైపు ఎలా మారిపోయారో. అద్భుతంగా చెప్పారు కదండి ఉపన్యాసం. అగయ్యా ఇంకా మీరే చెప్పాలా మావయ్య? ఆ జై జైల పోతే చెప్తుంది కదండి. నిజమేనండి. ఇదిగో గుళ్ళొల్లారా గుళ్ళమ్మలారా, మన గుర్తేటో మీకు జ్ఞాపకం ఉందా? ఇగో బాబు నాకు గొడవ చేయకుండా ఉపన్యాసం చెప్తాను కుదేనండి. గుళ్ళొల్లారా గుళ్ళమ్మలారా, మన గుర్తేటో జ్ఞాపకం ఉందా? విరహం. అదేరా పంది ఇట్లు ముత్తోడు అవుతారు. పంది అంటే ఇట్లు ముత్తోడు అవుతారు. మన పెట్టి పక్కన గుర్తేటో తెలుసా మీకు? దొంగ పిల్లి వాళ్ళు లాగేస్తుంది. ఇంకా మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురొచ్చిందంటే ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే. మన ఫస్ట్ అంటే ప్రపంచంలో ఏ ప్రాణిసేని పేదాసాలు చేస్తుంది మీకు తెలుసా? ఎవరికన్నాను? పందంటే ప్రపంచంలో ఏ ప్రాణిసేని పేదాసాలు చేస్తుంది. పైసా ఖర్చు లేకుండా మన రోడ్లన్నీ శుభ్రం చేస్తుంది. పైసా ఖర్చు ఉండదా మన రోడ్లన్నీ శుభ్రం చేస్తుంది. పట్నంలో ఈ పందులే లేకుంటే పట్టణాల్లో రోడ్లన్నీ 10 రోజులకే పార్టీ తొడ్ల కంటే అధ్వానంగా తయారవుతాయి. మీకు తెలుసా? పైగా ఈ సమ్మె కాలంలో పార్టీ వాళ్ళు సమ్మె చేస్తే మనకి దిక్కెవరో ఈ పందే. అందుకే పంది దేశానికి శ్రీరామరక్ష.
పైగా పంది 10 పిల్లలు ఎట్టది. మనం వదిలేసినటువంటి ఆ మలం తిని ఏంటి, మనం వదిలేసిన మలం తిని మనకి సారవంతమైన పెంట ఇస్తుంది. పంది పెంట మన చేతికి ఎంత బలమో నేను చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలిసిందే. అమ్మోనియా పిండి కరువు అయిపోయిన ఈ రోజుల్లో మన రైతులకి పంది పెంటే దిక్కు. పైగా ఇది ఆది విరహం, అదిరా వరహం, దేవుని అంశ. విష్ణుమూర్తి 10 అవతారాల్లో ఈ పంది ఒకటి. ఇవన్నీ ఆలోచించే నేను పంది గుర్తు పెట్టుకున్నాను. ఇక నా ప్రార్థనని మీరంతా నా పంది గుర్తుకే ఓటేస్తారని గట్టిగా ప్రార్థిస్తున్నాను. బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి. పందికే మీ ఓటు, పంది గుర్తుకే మీ ఓటు. అరిసేసి గొంతులు ఎప్పట్టిందిరా, పునని మంచిది. మీటింగ్ కొత్త కదరా, చెయ్యి నొక్కుంది. అక్కడ దాకా వచ్చిందా చదివా? ఇక నా ప్రార్థనని మీరంతా నాకే ఓటేస్తారని గట్టిగా కోరుతున్నాను. పంది గుర్తుకే మీ ఓట్లు, పంది గుర్తుకే మీ ఓట్లు. ఇదిగో గుళ్ళోళ్ళారా, గుళ్ళెమ్మలారా, మళ్ళీ మీటింగ్ కి మన ఎమ్మెల్యే గారు కూడా వస్తానన్నారు. వాళ్ళకే మీటింగ్ కట్టేద్దాం, మీరు చాలా పొద్దుయింది కదా. ఒరే జాగయ్య, ఓ పాట ఆడరా. అవును రోయ్, మర్చిపోయాను. ఆ పెద్ద ఆభరణం తీసుకొచ్చిన పాటల్ని జాగ్రత్తగా చూడండి రోయ్. కాలవీ కుర్రోళ్ళు అసలే కుదురైన వాళ్ళు కాదు, మళ్ళీ మాట వస్తాను మనకి. సోదరులారా, ఇప్పుడు బ్రహ్మాండమైన రికార్డింగ్ డాన్స్ ఉంది. మా జాకయ్య గారు ఇట్టాడు, చాలా బాగుంటది. అది కూడా చూసి నన్ను నా పంది గుత్రి చెప్తున్నారా బాబు, పంది గుత్రి మర్చిపోకుండా ఉంటారని కోరుకుంటున్నాను. ఇంక మరి సెలవు ఉంటానే. సోదరులారా, మా మావయ్యని ప్రెసిడెంట్ గారు నెగ్గించినట్లయితే ఇలాంటి రికార్డింగ్ డ్యాన్స్ అంటే పెద్దాపురం మేళం నెలకొకటి, నిన్న కొమరపాలెంలో పెట్టిన గుంటూరు మేళం 3 నెలలకు ఒకటి, మొన్న మావిడాల్లో సీక్రెట్ గా పెట్టిన ఆ మేళం ఏది ఆ మేళం 6 నెలలకు ఒకటి. ఇలాంటి చిత్రాలు మరెన్నో ముందు ముందు చూడవచ్చు. కళ్ళన్నోడు సరిగ్గా పట్టలేదంటే కొత్త బయట గెలిచి చెప్పాలన్నమాట. కాబట్టి మళ్ళీ చెప్పు. మా మావయ్యని ప్రెసిడెంట్ గా నెగ్గించినట్లయితే ఇలాంటి రికార్డింగ్ డ్యాన్స్ అంటే పెద్దాపురం మేళం నెలకొకటి, నిన్న కోనపొలంలో పెట్టిన గుంటూరు మేళం 3 నెలలకు ఒకటి, మొన్న మావిడాల్లో సీక్రెట్ గా పెట్టిన ఆ మేళం ఇది ఆ మేళం 6 నెలలకు ఒకటి. ఇలాంటి ఎన్నో చిత్రాలు ముందు ముందు చూడవచ్చు. కాబట్టి మీ అమూల్యమైన ఓటు, మీ పవిత్రమైన ఓటు మా మేనమామ ఆరాకులు సత్యారావు గారికి వేసి అత్యధిక మెజార్టీలో గెలిపిస్తారని కోరుతున్నాం. ఆ మహానుభావుడి ఎన్నికల గుర్తు పంది, 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 పంది గుర్తుగా మనవట్లు, పంది గుర్తుగా మనవట్లు, పంది గుర్తుగా మనవట్లు. ఆరాకుల సత్యారావు గారికే మన ఓట్లు, ఆరాకుల సత్యారావు గారికే మన ఓట్లు, ఆరాకుల సత్యారావు గారికే మన ఓట్లు. సోదరులారా, ఈ రికార్డింగ్ డ్యాన్స్ తనివి తీరా చూడండి. మా మావయ్యని పందిని మాత్రం మర్చిపోకండి.
కటింగ్ చేసి బాగుందా? చాలా ఇంకోటి కావాలా? కావాలా? ఒక్క శనం ఉండండి వచ్చేస్తుంది. ఈసారి ఏమో వస్తుంది అనుకుంటున్నారా? అడుగు 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 అప్పారా ఇదిగో సూపరా గుర్తొచ్చిందా ఏ పాట? చూడండి చూసి మర్చిపోకుండా నన్ను నా పందిని మర్చిపోకుండా ఏంటి కటింగ్ చేసి చూడండి చాలా బాగుంటుంది. ఇంకో పాట ఉంది.
పర్వాలేదు మావయ్య, బస్తీ మీద సవాల్ మందే జయం. వాళ్ళకి 10 ఓట్లు కూడా రావాలనుకుంటున్నారు అందరూ. వాళ్ళ ముఖాలు ఎప్పుడో మాడిపోయింది మావయ్య. నీ ప్రతి మాట సినిమా పాటలకు పాకేసింది కదా జనంలోకి. పోతే పోయి కానీ 10 లక్షలు ప్రతివాడు ఆరాధులు సత్యారావు గారికి చెయ్యి, ఆరాధులు సత్యారావు గారికి చెయ్యి అంటుంటే మనసు పరవశించిపోయి మంత్రి పదవి వచ్చినంత పని అయింది నాకు. రేపు రాత్రి మాత్రం బ్రహ్మాండం అంటే ఎంత వల్ల కొండపలవుతుంది. కొండ పడవ చేయడం మీ అప్పగ రాజయ్యా. పర్వాలేదు మావయ్య, నేను తీసుకొస్తాను. కుదురు అమ్మ చెప్పినట్టుగా సీను కొండ పలవలో మంచి పనుడు అది తీసుకొచ్చి అది పోయినా వండిస్తాగా. అలాగైతే డిన్నర్కి మన ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కూడా కేకెత్తే కుదిరిపోద్ది కదరా. ఓ తప్పకుండాను. ఆలు లేకుండా ఇన్ని కోళ్ళు ఎందుకు, ఇన్ని మేకలు ఎందుకు? 100 కోళ్ళు, 10 మేకలు, 400 చేప, 600 గుడ్డు, 100 కేజీలు రెయ్యి అన్ని నాకు నేను చూసుకుంటాగా. అది బాబోయ్ అన్ని ఎందుకురా బాబు? ఇలాంటి డిన్నర్లో వాళ్ళ జనంలో చూసుకున్నాడు. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళావంటే నిధులు వచ్చి ఆవులు ఇచ్చుకుని రండి కూర్చోండి మీకేం కావాలండి అని కోరిందల్లా చెయ్యాలంటే ఇదే మందు. పెద్ద ఆఫీసర్లు ఆకట్టుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళంతా వాడే మందు ఇదే మావయ్యా. ఒరే జోగయ్య, అలాగైతే డిన్నర్కి ఆ సభ్యుల ఆఫీసర్ని ఆ పీపీ ఇంద్రుని కూడా కేకేస్తాం ఏంటి? ఇంకో పని అయిపోద్ది. వాళ్ళెవరు మావయ్య? వాళ్ళురా డబ్ల్యూఎస్లో ఉంటారు కదా, కాలంలో నీళ్ళు ఎత్తారు కదా వాళ్ళు. PW ఇంజనీర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ వాళ్ళే రేపు పొద్దున్న దానవాకే కాలవా 5-6 డిస్కలు ఎత్తారంటే వాళ్ళ చీరన్ని తొలకర్లా పండేసి చిలకల్లా పలకరచ్చు మరి. అవును, ఐడియా మంచిదే. లోపల దగ్గర గేట్లు ఎత్తారంటే మన 6 అడుగుల మెరకసేలు కూడా పల్లాలు బాబుల్లో పండేస్తాయి. అదే కదా. ఒరే పనిలో పని ఆ కలెక్టర్ గారు కూడా ఎక్కేస్తావు డిన్నర్కి. రేపు పొద్దున్న ఎదురు పనొస్తుంటది ఆయనతోటి. ఇప్పుడు కాదు మావయ్య, నువ్వు మంత్రి అయిన తర్వాత నేను చెప్తా కదా, నువ్వు ఇక్కడ కన్నా ఆగిపోతా పెట్టి ఇంకా ఎన్ని పదవులు చెయ్యాలి, ఎంత పెద్దవాళ్ళు కావాలి, ఎన్ని డిన్నర్లు ఇవ్వాలి. అలాగే సేరు అయితేని రేపటి నుంచి వీధి వీధికి సన్మాన సభలు ఎత్తుకోవాలి మావయ్య. అర్జెంట్ గా 50,000 కొట్టు. ఇది ఎక్కడ కూడా రా, ఆ సన్మానాలు గట్ట పెద్దలు చేస్తారు కదా. పొట్టిదే అదంతా పెద్ద డాబు. పూలదండలు స్వాగత పత్రాలతో సహా ఖర్చు అంతా మనమే పెట్టుకుని సన్మానాలు చేయించుకుని పెద్దలే బ్రహ్మాండంగా చేశారని పేపర్లో ప్రకటించేస్తాం. పేపర్లో వచ్చేయండి నిజంగా పెద్దలే చేస్తారనుకుంటున్నావా ఏంటి? అలాగా నువ్వు భలే తెలివైనడు రోజు అగయ్యా. ఇప్పుడేమన్నావయ్యా, రేపు నువ్వు మంత్రి అయిన తర్వాత కూడా మంత్రి అయిన వాడికి ఇన్ని సన్మానాలు ఇన్ని సత్కారాలు ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ జరగలేదని పేపర్ల నిండా ఊరెత్తించేయను. ఇప్పుడు కౌంటింగ్ అయిన తర్వాత పెద్ద ఊరేగి పెట్టాను. మొదట కుమరపాడు నుంచి ముందుకు బాజాలు భజంత్రి అన్ని ఆఫీస్ దగ్గర రెడీ. ఫస్ట్ పట్నం వాడివి నీకు తెలంది ఏముందిరా జోగయ్య. ఇంతకీ ఆ ఆశారెడ్డి కౌంటింగ్ దగ్గరికి వెళ్ళాడు మావయ్య. ఒరే కౌంటింగ్ దగ్గర కేసులు ఎత్తారట. అవన్నీ ఆశారు తెలుసుకోలేదు. నువ్వు కూడా జాగ్రత్తగా చూడు వెళ్ళు. ఆ పప్పులే మన దగ్గర ఉడకమ్మావా, ఆ బాగుతరం కూడా కాదు మనం తిరగడానికి. నేను వస్తానైతే జోగయ్య మావయ్య. మర్చిపోయాను, పెట్టిన సీళ్ళు అన్ని జాగ్రత్తగా ఉన్నాయో లేదో సరిగ్గా చూసుకోవాలి. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎక్కడో పెట్టిన సీళ్ళు అట్లు ఓట్లు కూడా మాయమైపోయాట. చూస్తావురా రే జోగయ్య మర్చిపోయి చెప్పడం ఎట్ట లేకపోతే మొత్తం సరిగ్గా లేదని కౌంటింగ్ ఆఫీసర్లో మన ఓట్లు కూడా ఎలా అట్లో పడేస్తారట. ఇంతకీ ఆ కౌంటింగ్ ఆఫీసర్తో ముందే మాట్లాడి చెప్పారా లేదా? మండల ప్రెసిడెంట్ తో చెప్పించాగా. అలాగా సరే నువ్వు వెళ్ళు. రే జోగయ్య మావయ్య మర్చిపోయాను, ఆ పెంచోళ్ళు ఓడిపోతామని తెలిసినప్పుడు కౌంటింగ్ అలా తీసేసి వీటికేసి నెట్టేస్తారట. ఇలాంటి ఏమీ జరగకుండా కొట్టు తిట్టం చేసుకోవాలి రోయ్. నాకన్నీ తెలుసుగా, అందుకే కౌంటింగ్ కి దీనికి కలిపి 500 మంది ఎట్టారు కూలికి. రే
బట్టలు అయ్యి మార్చేసుకుని సెంటు బట్ట రాగేసుకుని రెడీగా ఉండడం మంచిది. లేకపోతే అప్పటికప్పుడు హడావుడు అయిపోతే కౌంటింగ్ అయిపోయిందంటే జనం అంతా చుట్టూరు ముగేసి ఊరేగింపు దాకా లాక్కుపోతారా, తర్వాత మళ్ళీ ఇబ్బంది అయిపోతే. అవును, ఈ ఊరేగింపుకి సిలుకు బట్టలు వేసుకోనా కద్దర బట్టలు వేసుకోనా? కద్దర బట్టలే మంచిది లాగుండే, చెమట ఎట్టినా గాని నీళ్ళు చెత్తయ్యే, పైగా తేచి బొత్తుడిలా ఉంటాను. ఆయన ఇలాంటి విషయాలు ఆడోళ్ళకి బాగా తెలుస్తాయి. మా ఆవిడ సలహా తీసుకుంటానులే. అయిపోయిందా కౌంటింగ్ ఇంకో పావుగంటలో మొదలవుతుంది మావయ్య, అది విషయం. అలాగా, వెళ్ళి జాగ్రత్తగా చూస్తుండండి. వెళ్ళండి. జామియా వెళ్ళు, ఏదో అడుగుతామని మర్చిపోయాను మళ్ళీ. అవును, ఊరేగింపుకి వీడు పెద్ద దండ పురమాయించాడు లేదు, అడగడమే మర్చిపోయాను. అడుగుదామని కేకేసేనా మళ్ళీ మర్చిపోయాను. ఈ ఆనందంలో నాకేమీ జ్ఞాపకం లేదు, మర్చిపోయానండి. మొన్న మన ఇంటి ఓడి నెలలో చూశాను, దండ మేడ నుంచి కాలి బొటనయ్యలు కదా ఏలాడుతుంటే ఆ దండ ఎంత బాగుందో మీరు కూడా చూస్తే చెప్పుదురు. ఇంతకీ మా రోడ్డు అలాంటి దండ పురమాయించాడో లేదో. పురమాయించే ఉంటారులే పట్నవాడు, వాడికి అన్ని తెలుసు కదా. అయ్యగారండి, ఏమయ్యా మనం నెగ్గేసావా? ఇప్పుడే పెట్లు ఇస్తున్నారండి. అలాగా, అయితే మరి ఇంకెందుకు ఆటోరు వెళ్ళండి, వెళ్ళి జాగ్రత్తగా చూడండి. ఇదిగో ఆచారి, అయ్యా, ఊరేగింపుకి మందు గుండు సామాన్ ఎంత ఎత్తారు? 1,00,000 రూపాయలండి. ఇంకో 10,000 ఎట్టా పోయావా అవుట్లకి? ఇప్పుడు వెళ్ళి పురమాయిస్తానండి. వెళ్ళండి, వెళ్ళి అర్జెంటుగా చూడండి. వెళ్ళండి వెళ్ళండి. అలాగే. ఇలా అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, కొన్ని విషయాలు అడగడం మర్చిపోతున్నాను. ఇప్పుడే వచ్చాడు వీడు. అసలు ఊరేగింపుకి బ్యాండ్ ఎట్టాడో లేదో అడగడం మర్చిపోయాను. పందలపాక సూరప్పారావు బ్యాండ్ తెలుసా మీకు? అద్భుతంగా ఉంటది. ఆడు మొన్న సతీ సంబరానికి డ్రెస్ వేసుకుని బోరాలు ఊపుతుంటే నా సావిరంగా నా మనసులో నాదస్వరం వదిలినట్టు ఉంది కదూ. లెక్కిపోయింది మావయ్య, మనకి 300, వాళ్ళకి 60. సచ్చారా మనతో పోటీయా? సిగ్గు సిగ్గు. అయితే మన సుబ్బయ్య నెగ్గేశాడనమాట. అవును మావయ్య. ఇంతకీ సన్నాయి మేళం ఎవరు తిట్టావురా? మంగళ బెమ్మను మావయ్య. మంగళ బెమ్మండా అది అయితే ఫస్ట్ చూసుకోక్కర్లేదు, నిర్వహించేస్తాడు. వెళ్ళండి, వెళ్ళి జాగ్రత్తగా చూస్తుండండి. ఏంటో నీ మధ్య కూర్చేస్తా నీ మధ్యన. ఏమో ఆ ఊరేగింపుకి ఫోటో దిగకి ఎవరినన్నా పెట్టారో లేదో అడగడమే మర్చిపోయాను. పొద్దున్న మన ఊరేగింపు ఫోటో పేపర్లో వేయించమని అన్ని ఫోటోలు పేపర్కి ఎత్తుంటాడు కదా జగా సీన్ గారు, వాడికి పురమాయించాడో లేదో అడగడమే మర్చిపోయాను. అయ్యా, చెప్పు మెజార్టీ ఎంత? ఇప్పటికి 5 వార్డులు లెక్క పూర్తయిందండి. 5 వార్డులు మనమే నెగ్గేసావా? మనకి 4. 1. శభాష్, చక్కని కవరేట్కి వచ్చావు. ఇదిగో ఇదిగో ఏదేది, ఇదిగో ఈ పేదంతో చూసుకో. ఇంతకీ మా రోజు నెగ్గినాడు ఆ నలుగురు ఎవరెవరో? దిగదడుపులు సుబ్బయ్య, గేదెల శేషయ్య, శేషెట్టి పనసయ్య. మర్చిపోయారండి మన సంఘ సేవకురాలు. ఏది మన సంఘ సేవకురాలు పొట్టి వరలక్ష్మి. ఎక్కడ
మరి లేట్ ఇంకా ఓడిపోయాడా అన్న ఆడే సరే అందరిలోకి చాలా బుద్ధిమంతుడు పైగా మనం అంటే ప్యానాలు ఇచ్చేస్తాడు మనకు అప్పుడప్పుడు ఏమన్నా కావాలంటే ఆడే ఓడిపోతుంటారులే ఓడిపోతే ఓడిపోయాడు అని మన దేవస్థానానికి సైర్మం చేసేద్దాంలే అవునా సరే ఇంక మిగిలినవి 2 ఓట్లే కదా అవును రెండే. మనం ఏదైతే నా కన్నయ్య గారు బొత్తిగా సన్నాసి ఆడికి ఏం పరిస్థితుల్లోనూ 10 ఓట్లు కూడా రావు కదా ఏడ్చాడు. ఆ మాటకు వస్తే 5 కూడా రావు. ఆ మిగిలిన ఒక్కదు వాళ్ళ పోయినా మనకే 5 వాళ్ళకే 2. వాళ్ళ ముఖం ఆ సీటు వాళ్ళకి వెళ్ళదు. జయం మనదే అని మొదటే చెప్పానుగా. ఊరేగింపుకి అప్పుడే అరేంజ్మెంట్లు కూడా పూర్తి చేసేసాను. ఫోటోలు తీయడానికి ఫోటో రామ్మోహన్ గారి సీన్ ఫోటో సురేష్ కూడా పురమాయించేశాను ఫ్లాష్ లైట్లతో సహా. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి అత్తమానం రావట్లేదు. మొత్తం కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి వచ్చేయండి. మన త్వరగా కూడా తీసుకొచ్చేయే. ఈ లోగా నేను కొత్తపై వస్తాను. మరి ఊరేగింపు రెడీ అవ్వాలి కదా. అలాగే చెప్తాం. మనోళ్ళు ఇంకా రాలేదేమిటి? ఎక్కింపు ఇంకా అవ్వలేదా? కొంప చూసి 2వ కానీ లెక్కెడుతున్నారా? 7 సార్లు 90 సార్లు లెక్కెత్తా జయం ఎవరిదే? మందే. మనకి 3. నేను మీ అప్ప ఆచార్య గారుగా ఈ 3 అక్కడికి ఆచార్య గారు ఎక్కడ పోలీసులు తీసుకుపోయారు. ఎందుకు? ఆ రాత్రి బాసులో ఇంటికి వెళ్ళడం ఆ పార్టీ వాడు అమ్మ చూశాడట. పోలీసు పట్టించారు. ఇంతకీ మన దొరుకుడు దగ్గర ఆ 4 మెంబర్లు ఎక్కడా? అలా కలిసిపోయారు. మొదటి నుంచి అది పెద్ద ప్లాన్. నా డబ్బు బలం, లోకల్ ఎమ్మెల్యే పవరు, ఆఖరికి మీ అప్ప పాలు పెరుగు అమ్మి సంపాదించిన చిల్లర డబ్బులు, మీ తెలివి బలం, ఈ బలాన్ని ఏ గంగలో కలిసిపోయినా బలం ఎక్కువైపోయా. టైం ఫస్ట్ అయిపోయా. ఇంతకీ ఆ మండల ప్రెసిడెంట్ ఎక్కడరా? కనీసం ఆసారినంతా ఏపించుకుని వస్తాడు. ఎక్కడ ఉన్నాడు? ఆమె పార్టీలో కలిసిపోయాడు. ఇది ఎక్కడ వాళ్ళకి కావాల్సింది
అనగానే మా వెనకుండి నడిపించిన మా చంద్రబాబు గారికి, అలాగే శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ కేవి కృష్ణారెడ్డి గారికి, మా కంప్యూటర్ హలో మేము ఈ నాటిగా వేయాలనుకున్నప్పుడు మన చంద్రబాబు గారు కలిసినప్పుడు మీ వెనకనే ఉన్నాను మా వాళ్ళు ఈ టైర్ బర్స్ట్ అయింది నాటికైతే అన్ని విధాలా బాగుంటుందని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన చంద్రబాబు గారికి, అలాగే గత 4 సంవత్సరాలుగా మేము ఏ ప్రోగ్రాం చేయాలన్నా సరే ఏ ప్రోగ్రాం చేయాలన్నా సరే మా వెనకుండి నడిపిస్తున్న శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ ఆర్గనైజర్ శ్రీ కేవీ కృష్ణారెడ్డి గారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము అడిగిన వెంటనే మా ఈ కార్యక్రమానికి సహకరించిన మన మావిడారి కృష్ణారెడ్డి గారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏంటి తీసేస్తున్నారు కదా? సరే, అలాగే నేను మనం చెప్పేసిన ఆల్రెడీ, కానీ ఒక మాట చెప్పాలి. మీరు ఇప్పుడు చూశారు కదా ఈ నాటిగా, ఇదంతా కవిత రాశారు. యాజ్ గీసుగా సేమ్ ఇలాగే లేదండి, ఇందులో చాలా మార్పులు చేర్పులు చేస్తాం. మూలకథ అలాగే ఉంచి మన డైరీ అనేది కూడా మన అమ్మ సత్యటి గారి సీన్ గురించి చాలా డైరీలు ఉన్నాయి కదా. ఇదే ప్రజెంట్ ట్రెండ్కి అనుకూలంగా మార్చడంలో ఒక ఎత్తుది కీలక పాత్ర. అది ఎవరో మీకు తెలుసా? తెలీదు. మనకి సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ లో ఒక మాటల మంత్రికుడు ఉన్నాడు. ఆయనకి మాటల మంత్రికుడు అని పేరు. ఎవరైనా త్రివిక్రమ్, మీకు ఆయన గురించే తెలుసు. కానీ మనూరులో కూడా ఒక మాటల మంత్రికుడు ఉన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? తెలీదా? ఆ త్రివిక్రమ్ గడ్డం పెంచుతాడు, ఈయనకి గడ్డ ఉండదు. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయనే మన సూర్యనాశనం అమరెడ్డి. ఒక్కసారి అమరెడ్డి థ్యాంక్ యూ. అలాగే మాకు సహకారం అందించిన మా కృష్ణారెడ్డి గారిని కూడా ఒకసారి, కేవీ కృష్ణారెడ్డి గారు డైరెక్టర్ గారు. అలాగే మా పాస్టర్ గారులందరూ తెలుసు. నా పేరు తెలుసా మీకు? చిన్నబుజ్జి. ఇంకా తర్వాత మా మాట్లాడించే మా కృష్ణారెడ్డి గారిని కూడా మా కృష్ణారెడ్డి గారు ఒకసారి రండి సార్, ప్లీజ్. ఒకసారి రండి, పర్లేదు, ఒకసారి రండి. ఇంకా మా కోడాసీని గురించి ఏది చేపట్టలేదు. ఈ లైన్ లో ఉన్నా సరే ఒరే రిహార్సల్ చేస్తున్నారా లేదా ఇదే పని తంపు తినేసాడు. పాపం మా సినిమా సీన్ అవాంతరం వచ్చింది. దానివల్ల మా వాడు పార్టిసిపేట్ చేయలేకపోయాడు. లేకపోతే మా సీన్ సహకారం కూడా చాలా ఉంది దీంట్లోని. మేము వేసింది ఫస్ట్ టైం ఈ నాటిక. ఇందులో అంటే మీకు దారేది సినిమా చూపించలేం, కానీ ఉన్నంతలో మా మటుకు మేము బాగానే చేసాము అనుకున్నాం. మీకు అందరికీ నచ్చితే ఒక్కసారి థ్యాంక్ యూ. తర్వాత ఈ పాత్రల పది అనంతరం ఎలా చేసింది అమ్మాయి ఇంకో 2 సాంగ్స్ చేస్తుంది. అది కూడా చూసేదండి. చూసేసి ఊరికి వెళ్ళిపోకండి. 5 లక్షలు పోగొట్టుకున్నాం. ఇక్కడ ఏమన్నా సాయం ఉంటే చేయొచ్చు. ఈ నాటిక తయారు చేయడానికి కేవలం టైం 20 రోజులు మాత్రమే. వీళ్ళంతా చాలా చక్కగా ముందు పోర్షన్ తెలియజేశారు, ఎక్కడ ఆప్టింగ్ లేకుండా. దాని మీద మూమెంట్ చెప్పగలిగాం. అంటే చాలా ఈజీగా ఉంది. కొత్త వాళ్ళకి లేదు, అందరూ పాత వాళ్ళకి చేశారు. చాలా బాధ్యతగా అనుకుంటున్నాను. మీరు కూడా మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించిన తర్వాత మంచి నాటకం కూడా తయారు చేయాలంటున్నారు. అది కూడా ఈ కొంకుదులనే ప్రదర్శిస్తారు. అందరికీ కూడా నాకే అవకాశం ఇచ్చి ఈ దేవి చాలా ఉన్నాక చాలా సంవత్సరాలు చాలా ఆనందిస్తున్నాం.
అలాగే ఈ సేవలో మేము కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు. శ్రీ వెంకటరమణ క్రియేషన్స్ వారి టైరు బరస్ట్ అయింది. పాత్రలు పాత్రదారులు ఆరోగ్యుల సత్యారావు, మన చిన్నం వెంకటరెడ్డి, ఆచారి కర్రి రామారెడ్డి, జోగయ్య, మన కొవ్వూరి జగన్ శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా అయింది. సుబ్బయ్యగా మన సాయి సోమా క్లాస్ ఆఫ్ సురేష్ గారు, సోరయ్యగా మన మాస్టర్ చిన్న వెంకటకృష్ణారెడ్డి. ఇందాక చెప్పండి సరిగ్గా అయినా లేదు, ఈసారి అయినా మరి అన్నట్టు మర్చిపోయానండి, నా స్టెప్పులు బాగున్నాయా? ఇప్పుడు కొన్ని సాంగ్స్ తర్వాత ఈ కార్యక్రమం పూర్తవుతుంది.